నమో వెంకటేశాయ. వాడపల్లి వెంకన్న కళ్యాణానికి అయితే వచ్చామండి. మీ అందరికీ కూడా కళ్యాణం చూపిస్తూ ఇక్కడ ఉగాదికి ఎంత అందంగా అలంకరించారో చూడండి. మనం ఈ గుమ్మాన్ని లోపలికైతే వెళ్తాం కదండి. ఇక్కడ మనకే 4 గుమ్మాలు అయితే ఉంటాయండి. తూర్పు, తర్వాత ఉత్తరం, దక్షిణం, పడమట. అయితే తూర్పు గుమ్మాన ఇలా లోపలికైతే వెళ్తే ఇలా ఉంటుందండి. ఈరోజు సోమవారం అయినా సరే ఎంతమంది జనం ఉన్నారో చూడండి. మనకి వాడపల్లి వెంకన్నకి అస్సలు రెస్ట్ అయితే లేదండి. మనం ఎవరికి వారు వెళ్తూనే ఉన్నాము. శనివారం అయితే ఇంకా రద్దీ అంత ఇంత కాదండి. అందుకే చాలామంది శ్రీనివాసునికి ఇష్టమైన సోమవారం వెళ్తున్నారు. ఉగాది శుభాకాంక్షలు పువ్వులతో ఎంత బాగా రాశారో కదండి. అలానే వేల పువ్వులతో అలంకరణ అయితే సూపర్గా ఉంది. మనం ముందుగా విఘ్నేశ్వరుని దర్శనం అయితే చేసుకుందాము. ఎందుకంటే విఘ్నాలు మాపేది వినాయకుడే కదండి. అందుకే మనం ఈయనైతే దర్శించుకుందాము. పువ్వులతో ఎంత బాగా అలంకరించారో కదండి. ఇదిగోనండి సుధారాణి గారు, నేను మరి వరలక్ష్మి మేడం గారి దంపతులతో వచ్చామండి. మేము నలుగురం కూడా వరలక్ష్మి మేడం గారు కళ్యాణం చేయించుకుంటాకు వచ్చారండి. వారితో పాటు సుధారాణి గారు, నేను వచ్చామండి. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇవాళ ఇంత రద్దీగా ఉందండి. ఉగాది అలంకరణ చాలా బాగుంది. ఇదిగోనండి సేవ చేసుకోవటానికే వచ్చారటండి. వీరి గురించి కొన్ని వివరాలు అయితే అడుగుదాము. అయితే ముందుగా మనం శ్రీనివాసుని అలంకరణ చూద్దామండి. 4 పక్కల కూడా చాలా బాగా చేశారు. ఇక్కడే మనకి కళ్యాణం జరుగుతుందండి. ఇప్పుడే కుంకుమ పూజ అయితే అయ్యింది. కుంకుమ పూజ తర్వాత అరగంట టైం ఉంటుందండి. ఈ అరగంటలోని శ్రీనివాసుని కళ్యాణానికి మరి రెడీ చెయ్యాలి కదా. నిత్య కళ్యాణం చేసే శ్రీనివాసుని కళ్యాణం చూడటానికి అదృష్టం ఉండాలి కదా. ఇక్కడ 7 వారాల ప్రదక్షిణలు చేస్తే అనుకున్నది జరుగుతుందని మా అందరి నమ్మకమేనండి. నాకు కూడా జరిగింది. నేను ఇల్లు కట్టే ముందు చక్కగా ప్రదక్షిణ చేసుకున్నాను, చక్కగా ఇల్లు కట్టుకున్నాను. తర్వాత అమ్మాయి అమెరికా ప్రయాణం ముందు ఒకసారి చేశాను. చక్కగా మాకు అనుకున్నదే జరిగింది. ఇలా చూసారా, ఈ తల్లి ఏ మొక్కుకుందో పాపం ఇంత కష్టపడి ముఖాల మీద ప్రదక్షిణలు అయితే చేస్తుంది. శ్రీనివాసుని రెడీ అయితే అయిపోయారండి. మనం చూద్దామా. అయితే ఇక్కడ శివాలయం ఉంది కదండి. శివాలయం కూడా లింగాలతో పువ్వులతో ఎంత బాగా అలంకరించారో చూడండి. ఇది ఒక 2 రోజుల ముందు వచ్చుంటే ఇంకా బాగుండును. మా సుధగారు అయితే ఏదో వెతుకుతూ ఉన్నారండి. నేనైతే వారి వెనకాల ఇలా వీడియోలు తీసుకుంటూ ఉన్నా. ఇక్కడ ఎంత చక్కగా చిన్ని పాప అండి పటికి బెల్లం అయితే తోస్తున్నారు. నాకైతే దొరికేసింది వీడియో తీయటానికి. అయితే పర్మిషన్ అయితే అడగలేదండి. ఈ చిన్నారిని వీడియో అయితే తీసేసుకున్నాను. అసలు ఖాళీ లేదండి. అయితే మేమందరం కూడా పిల్లలకి ఇలా పటికి బెల్లం అయితే ఇస్తాము. చిట్టు తల్లి నామాలు వేసుకుని ఎంత బాగుందో కదా. తల్లి దీర్ఘాయుష్మాన్ భవ, ఆ శ్రీనివాసుడు నీకు నిండు నూరేళ్ళని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలా శ్రీనివాసునికి పటికి బెల్లమే కాదండి, డబ్బులు కూడా వారి ఎత్తున ఇచ్చి ఇలా తూకం వేసి ఇస్తూ ఉంటారు. ఇంకోండి ఒక పాప అయితే నాకు వీడియోకి దొరకలేదు. అయితే చిల్లర డబ్బులు వేసి చూసారండి. అమ్మాయిని అయితే తీసేశారు. ఇక కళ్యాణానికి రెడీ అయితే అయిపోతున్నామండి. అయితే మీకు ఒరిజినల్ వాయిస్ని ఇస్తున్నాను. ఇక్కడ మీరు విని అది ఎలా అనిపించింది అన్నది మాత్రం కామెంట్లో తెలియజేయండి. మరి చూద్దామా. పుష్పాలు కొడుకున్నారు పంపించండి సార్. మరొక తీసుకోండి. ఇంకా 2 తాంబూలు కట్టుకోండి. పంపించండి సార్. టికెట్ పంపించండి. ఇంకా టికెట్లను పంపించావు సార్. వీరు శ్రీ స్వామివారి నిత్యాన్నదాన కార్యక్రమానికి 200 రూపాయలు సమర్పించినారు. ఓం నమో వెంకటేశాయ. కమలాపురం వాస్తవ్యులు కుటుంబ సభ్యులు శ్రీ స్వామివారి నిత్యాన్నదాన ఓం నమో వెంకటేశాయ. శ్రీ స్వామివారి
పువ్వుకి 250 రూపాయలు ఇస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. తులసిమాల చెంత మీ పుష్పాలండి. అభ్యంకరే బ్రహ్మవత్యని తన్నారే విటావందే రవేత్ర బంధున సుముహూర్తే సావధాన శ్రీనారాయణస్య సావధాన విరాట్ పద్మాపదనికేతనాల అయం ముహూర్త సుముహూర్త అస్సో వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద వాడపల్లి వాస శ్రీ శ్రీనివాస గోవింద గంధ తాన్నస్తే గురుద అధాదీదాదాభిత్రి ప్రజాపతిత్ర్యామిత ముఖయోగదాసురో మేఘామతమృత్యదాం తథవో మేఘామతమృత్యదాం మాంగళ్యం పునః రోగరత్నగే పునః కంఠే భద్రామి సుభగే సందీవ యజ్ఞానవేదం మరణం భక్తం మయా భదేవాకారం భరతాప ఆయజ్ఞభద్రం భక్తం యజ్ఞవేదం మరణేన ఉద్యమయామి మహాత్మ మహాత్మ
పరిపూర్ణ అనుగ్రహదాక్షరస్తి శ్రీమంతో మహాంతో నిఘ్నంతో జరుగునవాడ వెంకటరమణ గోవింద 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 చంద్ర స్వరూప శ్రీరంగరాజ గోవింద గోవింద. చూశారు కదండి మా నిత్య పెళ్లి కొడుకు శ్రీనివాసుని శ్రీదేవి భూదేవిని చక్కగా కొలువు తీరి ఉన్నారు కదండి. అలానే మనకి ఆవు దానం చేయటానికి ఇక్కడ ఏర్పాట్లు అయితే ఉన్నాయండి. వీటికి ప్రతి ఒక్కరూ కూడా ఫుడ్ పెట్టడానికి కూడా అనుగ్రహం అయితే మనకి ఇచ్చారు. చాలా ఆనందం అనిపించింది లక్ష్మీదేవి ఎదురొచ్చినందుకు. అలానే శ్రీనివాసుని మనం కన్నుల పండుగగా దర్శనం అయితే చేసుకున్నామండి. చాలా సంతోషం అనిపించింది. చాలా దగ్గరగా వెళ్ళి శ్రీనివాసుని దర్శనం అయితే అయ్యింది. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ అండి వరలక్ష్మి గారు, మీ వల్ల మేము ఈరోజు దర్శనం అయితే అయ్యింది. చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ మన అనపర్తి నుంచి వచ్చారటండి సేవకులు. నాకు వీరిని చూడగానే పలకరించాను. చాలా హ్యాపీ అనిపించింది. ఎవరికి తోచినంత వారు, డబ్బు ఉన్నవారు డబ్బు పూర్వకంగా భోజనానికి ఇవ్వచ్చు, లేనివారు ఇలా సేవ చేసుకోవచ్చు. మనకి ఏదైనా శ్రీనివాసునికి సేవ చేసుకుంటమే కావాలండి. ఎవరి ఓపికని పట్టి వారు సేవ మాత్రం చేసుకోవటం చాలా ఎంతో అదృష్టం అని నేను చెప్తున్నానండి. అలానే వీరందరూ కూడా చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా సంతోషంగా ఉంది. వీరు కూడా ఒకరోజే వచ్చి వెళ్ళిపోతారట. ఇది మంచి అవకాశమే కదండి. అలానే మీరందరూ కూడా శ్రీనివాసుని ఈ వీడియో చూసి ఏదన్నా తీరని కోరుకుంటే కోరుకోండి. అది జరిగితే వస్తామని మొక్కుకోండి. అది మీకు ఆనందమే కదండి. నేనైతే మాత్రం ఈ అనుభూతి పొందానండి. వరలక్ష్మి గారు ధన్యవాదాలండి. మీ వల్లే ఈ రోజంతా హ్యాపీ అనిపించింది. లోకా సమస్త సుఖనభవంతు. నమో వెంకటేశాయ.